తెలంగాణ సర్దార్ మాజీ మంత్రి ఎం మాణిక్యరావు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మాణిక్యరావు 3 ఏళ్ల నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఇటీవల శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి మాణిక్యరావు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. పివి నరసింహారావు, జలగం వెంగళరావు, టి అంజయ్య మరియు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. తొలి విడత తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమాలు చేపట్టారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన రాజమండ్రి జైలుకు కూడా వెళ్లారు. తెలంగాణ సర్దార్గా పేరుగాంచిన మాణిక్యరావు మృతి చెందడంతో తాండూరు ప్రాంతంలో విషాదం అమలుకుంది. మాణిక్యరావుకు 3 కుమారులు, 1 కుమార్తె, భార్య శశిప్రభ ఉన్నారు. మాణిక్యరావు మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.